హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో మొలకెత్తిన రాగులతో ఎనర్జీ పౌడర్ని తయారు చేసుకోబోతున్నాం. దీనికి ముందుగా కొన్ని పొట్టి తీసిన రాగులను తీసుకొని వాటర్లో 10 గంటలు నానబెట్టండి. ఇలా నానిన రాగులను వడకట్టి ఒక క్లాత్లో వేసి గట్టిగా మూట కట్టి 24 గంటలు వదిలేయండి. మధ్య మధ్యలో మూట డ్రై అయినట్టు అనిపిస్తే కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండండి. ఇలా చేస్తే మొలకలు బాగా వస్తాయి. 24 గంటల తర్వాత మూట విప్పితే రాగులన్నింటికి ఇలా మొలకలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద వేసి ఎండలో తడి లేకుండా ఆరనివ్వండి. మొలకెత్తిన రాగుల్లో నార్మల్ రాగుల కన్నా ఫైబర్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం శాతం చాలా ఎక్కువ ఉంటుంది. దీనిలో ఉండే అమైనో యాసిడ్ మన ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి, డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తాయి. ఇలా ఆరిన మొలకెత్తిన రాగులను ఒక పెనంలోకి వేసి 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. పది నిమిషాల తర్వాత మంచి అరోమాతో చక్కగా వేగిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన రాగులను కొంచెం కొంచెంగా ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకుంటే మన ఎనర్జీ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో వేసి స్టోర్ చేస్తే చాన్నాళ్ళు నిల్వ ఉంటుంది. వీటితో మనం రాగి లడ్డు, అంబలి, చపాతీలు చేసుకోవచ్చు. ఉట్టి రాగి పిండితో చపాతీలు చేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి. అందుకనే వీటిలో గోధుమ పిండిని 7:3లో కలుపుకోవాలి. అంటే 7 గరిటెలు రాగి పిండిలో 3 గరిటెలు గోధుమ పిండిని మిక్స్ చేసుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి. అంబలి రూపంలో గనుక తీసుకున్నట్టయితే ఇది మన శరీరాన్ని కూల్చేసి శక్తినిస్తుంది. ఈ గ్లూటెన్ ఫ్రీ హెల్దీ పౌడర్ని పాలల్లో కలిపి పిల్లలకి ఇచ్చి చూడండి. మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింక్స్ కన్నా ఇది చాలా మంచిది. మరి మా హై న్యూట్రిషియస్ ఎనర్జీ పౌడర్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈ పౌడర్తో నేను చేసే టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డూల రెసిపీతో మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.